జల్సాలకు పేకాటకు బానిసైన ఒక యువకుడు పలు చోట్ల దొంగతనాలకు పాల్పడి వృద్ధుల వద్ద నుండి బంగారు గొలుసులను అపహరించిన కేసును హుజూరాబాద్ పోలీసులు ఛేదించారు. నిందితుడి వద్ద నుండి సుమారు 9 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. హుజూరాబాద్ ఏసీపీ మాధవి తెలిపిన వివరాల ప్రకారం జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీనారాయణ, వీణవంక ఎస్ఐ ఆవుల తిరుపతి మరియు సిబ్బంది చల్లూరి శివారులో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో కోర్కల్ గ్రామానికి చెందిన కోలిపాక రవి అనుమానాస్పదంగా కనిపించడంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారించారని అన్నారు. విచారణలో రవి అనేక దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించాడన్నారు. అతను జల్సాలు, పేకాట వ్యసనాలకు బానిసై డబ్బుల కోసం ఒంటరిగా నివసించే వృద్ధులను లక్ష్యంగా చేసుకొని రాత్రి వేళల్లో వారి వద్ద ఉన్న బంగారు గొలుసులను దొంగిలించేవాడని వివరించారు. దొంగిలించిన బంగారాన్ని ముతూట్ ఫైనాన్స్లో పెట్టి ఆ డబ్బుతో మహారాష్ట్రలోని గడ్చందూర్లో పేకాట ఆడేవాడు అని తెలిపారు. ఆ డబ్బును తిరిగి పేకాట, ఇతర జల్సాల కోసం ఖర్చు చేసేవాడని, నిందితుడి నుండి దాదాపు 9 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారన్నారు. ఈ కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీనారాయణ, వీణవంక ఎస్ఐ ఆవుల తిరుపతి మరియు సిబ్బంది మోహన్, కోమల్, ప్రశాంత్, రమేష్, మహేష్లను ఏసీపీ మాధవి ప్రత్యేకంగా అభినందించారు. ఒకటి మానుకొండూరు, తర్వాత ఒకటి జమ్మికుంట, మిగతా 3 కూడా వీణవంక మండలంలో ఇతను పెద్దవాళ్ళ దగ్గర నుంచి స్నాచింగ్ చేసుకొని ఇంచుమించు 14 తులాల బంగారాన్ని స్నాచ్ చేయడం జరిగింది. ఇది తీసుకెళ్ళిన తర్వాత ఇతను ఏం చేస్తాడంటే ముత్తూట్ ఫిన్కార్ప్ అండ్ ముత్తూట్ ఫైనాన్స్ సుల్తానాబాద్లో పెడతాడు. ఆయన భార్యకి ఏం చెప్తాడంటే, నాకు కుదోబెట్టిండు, పత్రాలలో డబ్బులు ఇచ్చేది ఉండే అని చెప్పి ఆమె హెల్ప్ తీసుకొని వెళ్ళి అక్కడ కుదోబెడతాడు. కుదోబెట్టిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చుకుంటాడు, డబ్బులు ఇస్తారు. అట్లా డబ్బులు ఇచ్చిన తర్వాత మళ్ళీ పత్రాలు ఆడటానికి పోతే డబ్బులు వస్తాయి. వచ్చినప్పుడు వైఫ్కి ఇచ్చి అది ఇడిపించుకోమని చెప్తాడు. అట్లా ఆమెకు అలవాటు అయిపోయి ముత్తూట్ ఫైనాన్స్లో పెట్టి తీసుకొచ్చింది. ఒక 2 కేసెస్లో గోల్డ్ ఏమో మహారాష్ట్ర పోయి అమ్ముకొని సగం కరిగించుకొని సగం దగ్గర పెట్టుకున్నాడు. ఈ 2 కేసుల్లో కూడా సగం కరిగించుకొని పెట్టుకుని మిగతాది ఇది ఇంకో ఇంటాక్ట్ ప్రాపర్టీ ముత్తూట్ ఫిన్కార్ప్లో సుల్తానాబాద్లో ఉండిందండి. ఇతను కేవలం జల్సాలకు అలవాటు పడి పని ఒళ్ళొంగక నాన్నగారు సింగరేణిలో పనిచేసి అతనికి భార్య పిల్లల్ని పోషించడానికి శక్తి లేక ఈ దొంగతనాలకు అలవాటు పడి పెద్దవాళ్ళని టార్గెట్ చేసుకుని దొంగతనాలు స్టార్ట్ చేసి దీంట్లో భాగంగా వీణవంక పోలీసులు మరియు మా సిఐ లక్ష్మీనారాయణ గారు, తిరుపతి ఎస్ఐ గారు, వారి బృందమైన హెడ్ కానిస్టేబుల్ మోహన్, కోమల్, ప్రశాంత్, రమేష్ అండ్ మహేష్ వీళ్ళందరూ కూడా ఇమీడియట్గా వాళ్ళకున్న సోర్స్ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ట్రేస్ అవుట్ చేసి ఈరోజు ఆయన ఎటు వస్తుండని చెప్పేసి టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా పట్టుకోవడం జరిగింది. నెలలో మాండాలపల్లిలో చేసింది, తర్వాత చెల్లూరు, ఆ తర్వాత దేశాయపల్లి, ఆ తర్వాత అన్నారం మానకొండూరు మండలం, ఆ తర్వాత కొత్తపల్లి జమ్మికుంట మండలం, మొత్తం 5 అఫెన్సెస్ చేశాడండి. ఈ చేసిన తర్వాత ఫిన్కార్ప్లో ముత్తూట్ ఫిన్కార్ప్లో సుల్తానాబాద్లో పెట్టుకోవడం జరిగింది. మొత్తం 14 తులాస్ గోల్డ్ పోయింది. మాకు రికవరీ 11 గ్రాముల ప్లస్ రికవరీ అయింది. సగం అమ్ముకొని ఆయన పత్రాల్లో పెట్టింది. గుర్తు తెలియని దగ్గర మహారాష్ట్ర పోయి కరిగించుకోవడం వలన వాళ్ళని మేము రికవరీ చేయాలి. ప్రస్తుతానికైతే ఇది రికవరీ చేస్తాం. ఇంకా ముత్తూట్ ఫైనాన్స్లో ఒక చైన్ ఉంది, అది రికవరీ చేస్తాం. బెటర్ అడ్రస్ చేయడం జరిగింది.